ఇది రోడ్డు కాదు. ముందు ప్రభాకర్ రెడ్డి కాళ్ళు కడుపు పట్టుకొని 7 మీటర్లే అందరితో ఇప్పించుకొని సంతకాలు పెట్టి పంచాయతీరాజ్కి ఇచ్చినాము. పంచాయతీరాజ్కి ఇచ్చిన తర్వాత దాన్ని పంచాయతీరాజ్లో డబ్బులు లేవని చెప్పి R&Bకి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ 7 మీటర్లే, తర్వాత ఏం చేసినాడు ఆయన, డబ్బులు వచ్చిన R&Bలు ఏం చేయాలో తెలియక ఇప్పుడు చూడండి ఈ రోడ్డు అంతా, ఈ రోడ్డు ఎంత ఉందో అది పెద్దదే, ఇది రోడ్డు పెద్దదే, రోడ్డు ఆ రోడ్డు పెద్దదే, ఈ రోడ్డు పెద్దది. చూడండి కాలువ, అసలు అది కాలువ ఎట్లా పోతుంది దగ్గర తెలియదు. శివాలయం ఆడి వరకు వచ్చి పుట్లూరు రోడ్డు ఎల్నూరు రోడ్లో వచ్చిన తర్వాత అది అట్లా పోతుంది, పోయి కాలమడి వచ్చి ఇట్లా పోతుంది. ఈ బఫర్ జోన్ ఉంది దీనికి. ఆయన ఆక్యుపై చేసుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండే ఆక్యుపై చేసుకున్నాడు. తెస్తాం. ఇది ఉండేది 4 సెంట్లు. ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నాడు చూస్తాం. రేపు ఆయన వచ్చి కొట్టాల్సింది. ఆక్రమై చేసుకుంది ఈయనే, ఎవరు చేసుకోవాలి. ఎన్ని ప్లాట్లు వేసి ఇస్తే ఆడి వరకు నింది అంత ఆక్యుపై చేసినాడు. నాకు అర్థం కాదు ఎవరు ఆక్యుపై చేసినారు. వాళ్ళ స్థలంలో వాళ్ళు ఉన్నారు, మనకు ఊరికి ఇచ్చినారు. ఇదంతా ఊరికి ఇచ్చినది, అది కూడా వాళ్ళదే, అది కూడా వాళ్ళదే అంటే కాదు. కాలు పోయే కొద్దీ మనం అండర్గ్రౌండ్ డ్రైన్ చేసినాక వాటర్ తగ్గింది, ఫ్లో తగ్గి చిన్నగా ఇది అయిపోయింది. మరి ఆడ ఇంకా అట్లే ఉంది కాలు. అవతల ఎవరన్నా ఇండ్లు కట్టుకున్నారు, ఆడ కూడా నీ ఫ్రెండే కట్టుకున్నాడు. మేము రెవెన్యూ వాళ్ళని అడుగుతాం, ఆయన చెప్పినాడు కాబట్టి రేపు ప్రొక్లేన్ పెడతాం, పెట్టాల్సిందే. మళ్ళీ కావాలంటే సర్వే చేపిస్తా. ఆడ డబుల్ రోడా, ఇది సింగిల్ రోడ్డే కదా. సింగిల్ రోడ్డే డబుల్ రోడ్, ఇది సింగిల్ రోడ్డే. మరి ఆడ ఇప్పుడు బూడ్చినా కాలం కనిపిస్తుంది కదా, ఆడ బూడ్చినా ఆడ లేవు. ఆ కాలువ దగ్గర నుంచి మొత్తము ప్రైవేట్ ల్యాండ్. ఆ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు స్థలం పెట్టుకున్నారు. ఆడికి నీకు ఎంత ఇచ్చినారు, 20 మీటర్లు ఇచ్చినారు. కొంతమంది వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఎవరు ఆక్రమించారని అంటావు నువ్వు. రేపు నిరూపించాలా. ఊరికి ఏదో అబద్ధాలు వేస్తే ఒప్పుకోరు. రేపు పెద్ద ఆయన వాళ్ళ నాన్న విగ్రహం దగ్గర, అది విగ్రహం కూడా కడగల చాలా రోజులు, ఎందుకంటే అది కూడా అన్ఆథరైజ్డ్ కాబట్టి బాగా క్లీన్ చేయించి ఆయనకు వినతి పత్రం ఇచ్చి ఆడే కూర్చుంటారు మా కౌన్సిలర్లు, మా ఊరు జనం. ఆయన ఖచ్చితంగా వచ్చి, ఎందుకంటే రెవెన్యూ వరకు పోయినాడు కాబట్టి రావాలా, చూపించాలా. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, రేపు రెవెన్యూ వాళ్ళని పట్టుకొని కొలత వేయించి ఏదేది ఆకిపోయిందంటే దాన్ని కొట్టేస్తాం. ఆయన ప్రకారం ఇంచు కూడా కనపడదు. ఇదే ఆక్యుపై చేసినాడు. ప్లాట్లు వేసినారు, నాకు తెలుసు. ప్లాట్ ఆట వరకే ఉండేది, ఈ ముందుకు వచ్చేంత కట్టినాడు. వీళ్ళ వాళ్ళే ఇద్దరు, నాకు తెలిసి ఇప్పుడు ఇద్దరు వీళ్ళ వాళ్ళే ఆక్యుపై చేసినది, ఎవరు ఆక్యుపై చేయాలి. రైట్ అమ్మా, రేపు పొద్దున్నే 10 గంటలకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి పోయి వాళ్ళు పెద్ద ఆయనకు కూడా వినతి పత్రం ఇచ్చి ఆడే కూర్చుంటాం. రెవెన్యూ వాళ్ళు ఆయన వచ్చి జవాబు చెప్పేద్దరు. రైట్ మా, థ్యాంక్ యూ. మీరు అందరూ వచ్చిందారు, థ్యాంక్ యూ.